నమస్కారం. ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. ముందుగా ఏఆర్ఎం న్యూస్ ఛానల్ అందరికీ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మేము ఈరోజు ఏకదంత యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని ఉత్సవాలు చెప్తున్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకం ఏమంటే మేము ఈ విఘ్నేశ్వర స్వామిని డిజైన్ చేయించి మకన్ సింగ్ అనే సంస్థ నుంచి ఈ నాగోల్ నుంచి గత 2 నెలల నుంచి డిజైన్ చేయించి ఈ స్వామివారిని ఇక్కడ కొలువడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆ రోజు 1893లో ఏ బాలగంగాధర తిలక్ గారు ఏదైతే దేశాన్ని ఏకం చేయాలి బ్రిటిష్ వాళ్ళని తరమేనుకుంటున్నారో, అదేవిధంగా ఈరోజు దేశంలో కాలమాన పరిస్థితుల ప్రకారం కూడా హిందువులందరూ కూడా ఏకమై ఉత్సవాలు మరీ చాలా ఉత్సవంగా జరుపుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి గణేష్ చవితి ఉత్సవాలు వాడవాడన ఈ దేశం మొత్తం మీద కూడా ప్రజలను జరుపుకోవాలని నేను కోరుకుంటూ, మీరు వచ్చిన మీ మీడియా ఛానల్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేము ప్రతి సంవత్సరం కూడా చిన్నప్పటి నుంచి కూడా 15 రోజులు ఈ వినాయక స్వామిని పూజించుకుంటాం. ఇక్కడ అందరూ దాదాపుగా 9 రోజులు మరి 10 రోజులు పెట్టుకుంటారు. మేము మాత్రం మా సొంతంగా ఈ కమ్యూనిటీ హాల్ ఉంది కాబట్టి రోడ్ నెంబర్ 20 సెంట్రల్ బ్యాంక్ కాలనీలో 15 రోజులు ఉత్సవాలు జరుపుకుంటాము. అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. రాబోయే రోజుల్లో లక్ష్మీ గణపతి హోమము మరియు కుంకుమార్చన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సుల కోసం రావాల్సిందిగా నేను కోరుతున్నాను. కృష్ణ ఆధ్వర్యంలో గోమాత పూజ, సుందరకుండ పారాయణం మరియు భజన కార్యక్రమాలు, ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు అన్నదాన కార్యక్రమం, అలాగే మరి కుంకుమార్చన, లక్ష్మీ గణపతి హోమం కూడా జరుగుతుంది. లడ్డు వేలంపాట ఎలా ఉంటుంది? మా దగ్గర లడ్డు వేలంపాట వచ్చేసి దాదాపుగా చివరి రోజు జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. దాదాపుగా లాస్ట్ ఇయర్ రాకేష్ గారి లడ్డూని 50,000 పైచలకు రూపాయలతో సొంతం చేసుకోవడం జరిగింది, పెద్ద లడ్డూని. అదేవిధంగా చిన్న లడ్డూని వినయ్ కుమార్ గారు 22,000 చిల్లర రూపాయలతో స్వామివారి లడ్డూని సొంతం చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా మా దగ్గర 51 రూపీస్ లడ్డు ఉంటుంది. అందులో ఏంటంటే లాటరీ లడ్డూస్ ఉంటాయి. ప్రతిసారి 2 లడ్డూస్ని పెడతాము. ఈసారి కూడా మీరందరూ కూడా లాటరీ లడ్డూలో పాల్గొనాల్సింది నేను కోరుతున్నాను. సిల్వర్ గణేశుడు ఉంటుంది. స్వామివారిని 15 రోజులు పూజించుకొని ఆ సిల్వర్ గణేశుడు పడితే వేలంపాటలు దక్కించుకొని వారి యొక్క వ్యాపారంలో కానీ లేదా వారి ఇంట్లో గృహంలో కానీ పెట్టుకుంటే మంచి జరుగుతాయని ఈ వేలంపాటలో పాల్గొంటారు. విమర్శన కార్యక్రమాలు ఎక్కడ చేస్తారు? ప్రతిసారి ఇప్పుడు ఇక్కడ చేయాలి. దాదాపుగా మేము ప్రతిసారి సర్వనగర్లో చేస్తాము. ఈసారి మన్సూరాబాద్ ప్రతిచర్లో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ప్రైస్ ఊరేగింపు కార్యక్రమాల్లో తరచుగా మనం చూస్తున్నాం, ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వల్ల కొన్ని అసాంఘిక కార్యక్రమాలు లేకపోతే అసాంఘిక ఘటనలు జరుగుతున్నాయి. భక్తులందరికీ వారి యొక్క యూత్ అసోసియేషన్ వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, పోలీసు వాళ్ళందరికీ సహకరించండి, పక్కన ఉన్న పెద్ద మనుషులందరికీ సహకరించండి. కొంచెం త్వరగా స్వామివారిని దాదాపుగా మిడ్ నైట్స్ కాకుండా స్వామివారిని నిమజ్జన కార్యక్రమంలో దాదాపుగా ఈవినింగ్ స్టార్ట్ చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ 10 to 11 వరకు స్వామివారిని నిమజ్జన కార్యక్రమం పెట్టుకుంటే అది అందరికీ సౌకర్యం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఉత్సవాల్లో అందరూ సంతోషంగా పాల్గొనాలని ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎవరింట్లో కూడా బాధ అనేది జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాలను సంతోషకరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మాధవగారి యూత్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఎటువంటి మద్యం కానీ అటువంటివి కానీ మేము పెట్టకుండా ఈసారి చెప్తున్నాం. ఇంకొకటి ఏంటి అంటే సినిమా పాటలు ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టకూడదు అనేది మేము ఆలోచన చేసినాము. ఈ 15 రోజులు కార్యక్రమాల్లో ఎక్కడ కూడా సినిమా పాటలు కానీ ఎటువంటి కానీ లేకుండా ఏకదంత యూత్ అసోసియేషన్ వారు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే సుందరకాండ పారాయణం చేయాలని చెప్పేసి మన విశాల స్వామి రామకృష్ణ స్వామి అందరూ కోరుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యూత్కి ముఖ్యంగా హిందూ ధర్మం పైన ఒక రకమైన అవగాహన రావాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. సాంప్రదాయబద్ధంగా సంస్కృతంగా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం.